హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఇవాళ మనం ఇన్స్టెంట్ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నేను నాన్ స్టిక్ కడాయి పెడుతున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ లేకపోతే నార్మల్ కడాయి అయినా పర్లేదు. ఇప్పుడు ఇందులో 200 గ్రామ్స్ కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇది బయట నుండి తెచ్చిన ఎండు కొబ్బరి పొడి. ఇంట్లో కొబ్బరి పొడిని యూజ్ చేయకండి. బయట నుండి కొన్న కొబ్బరి పొడిని మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ కాకుండా వేడయ్యే వరకు మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలే పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మాడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ కొంచెం వేడయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 200 గ్రామ్స్ కొబ్బరి పొడికి 200 ml మిల్క్ మేడ్ని వేసుకోవాలి. మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. 200 గ్రామ్స్ టిన్ కూడా వస్తుంది. ఆ టిన్ని తీసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి ఇంకా మిల్క్ మేడ్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కూడా ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఒక 1 మినిట్ ఇదంతా ప్రాపర్గా కలిసిపోయేసి కొంచెం వేడయ్యేంత వరకు మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అంతా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ మీకు ఒకవేళ ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ మాత్రమే వేశాను. ఇలా ప్రాపర్గా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్స్చర్ అంతటిని ఒక ప్లేట్లో వేసేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. కంప్లీట్గా చల్లగా కావద్దు. గోరువెచ్చగా అవ్వగానే దీన్ని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. ప్రాపర్ లడ్డు షేప్ వచ్చేలాగా దీన్ని చేసేసుకోవాలి. చూసారా, ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎండు కొబ్బరి పొడిలో బాగా కోట్ చేసుకోవాలి. ఈ లడ్డు పైనంతా ప్రాపర్గా ఎండు కొబ్బరి పొడి అంటేలాగా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలాగే ఈ మిక్స్చర్ అంతా లడ్డూలను చేసేసుకోండి. చూసారా ఎంత ఈజీగా ఎంత తొందరగా ఈ లడ్డూలు రెడీ అయిపోయాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.